శాసనసభలో ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా సమయం వృధా చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలను జత చేయాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రమణ పర్వతం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 415 పేజీల ఆ తీర్పులోని పూర్తి వివరాలు శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. కేసు విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖ సూచించిన 3 నెలల వ్యవధిని పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపించిన రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువుగా విధించడం సముచితమని భావించినట్లు ధర్మాసనం తెలిపింది. బిల్లుల ఆమోదానికి ఈ కాల వ్యవధిని మించి జాప్యం జరిగితే అందుకు గల కారణాలను నమోదు చేయాలని తెలిపింది. రాష్ట్రపతి పరిశీలన కోసమంటూ బిల్లును గవర్నర్ రిజర్వ్లో ఉంచడం, రాష్ట్రపతి కూడా సమ్మతి తెలపకుండా తన వద్దే నిలిపివేయడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం నిస్సంకోచంగా సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చని తెలిపింది. బిల్లులకు ఆమోదం తెలిపే, తిరస్కరించే రాష్ట్రపతికి పంపించే అధికారాన్ని గవర్నర్లకు రాజ్యాంగ అధికరణం 200 కల్పించింది. దాని అర్థం బిల్లులపై ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉండమని కాదని, రాష్ట్రాల్లో శాసన నిర్మాణ వ్యవస్థను స్తంభింప చేయమంటూ కాదని, అకారణంగా బిల్లులను సుదీర్ఘకాలం నిలిపి ఉంచడం సరికాదని పంజాబ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. మంత్రిమండలి సిఫార్సులను ఆమోదించడం రాష్ట్ర గవర్నర్ విధి. రెండోసారి కూడా ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసమని నిలిపి ఉంచడం లేదా నివేదించడం భావ్యం కాదని తెలిపింది. ప్రస్తుతం నిర్దేశించిన కాల వ్యవధిలోగా బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకొని గవర్నర్ల నిష్క్రయ పర్వతం పైన న్యాయ సమీక్ష అధికారం కోర్టులకు ఉంటుందని స్పష్టం చేసింది. మంత్రిమండలి సిఫార్సును కాదని బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపించారని గవర్నర్ భావిస్తే 3 నెలల్లోగా ఆ పని చేయాలని వివరించింది. రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి పంపించినట్లయితే ఆ బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని, గరిష్టంగా నెలకు మించి సమయం తీసుకోరాదని సూచించింది. రాజ్యాంగ అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతికి కూడా అటువంటి బిల్లులను తిరస్కరించే అధికారం లేదని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. శాసనసభలో ఒకటికి 2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం తెలుపకుండానే సమయం వృధా చేస్తున్నట్టు చెప్తే హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి. దానిలో భాగంగా రాష్ట్రపతి పరిశీలన ఉన్నవి మొత్తం తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్ తో పాటు రాష్ట్రపతికి గడువు విధించిన పరిస్థితే తాజాగా నెలకొంది. ఈ బిల్లులను మొత్తానికి ఆమోదించడానికి తిప్పి మళ్ళీ పంపించడం, ఇలాంటి కాల వ్యాపన చేయడంతో ఈ బిల్లులన్నీ పెండింగ్ పడుతుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం పంపించిన పరిస్థితి. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపించినట్లయితే అందుకు కారణాలను జత చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాంట్లో స్పష్టంగా చేసిన పరిస్థితి. మరొకసారి గుర్తు చేసినట్టయితే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి. దానిలో భాగంగా ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానానికి నేరుగా ఆశ్రయించవచ్చని చెప్పి గవర్నర్ నిశ్చయితంగా న్యాయ సమీక్ష పరిధిలో సస్పెండ్
ప్రధానంగా చూసుకుంటే బిల్లుని కూడా పూర్తి స్థాయిలో గవర్నర్ ఒకవేళ నిష్క్రమణ చేసినా కూడా డిలే చేసినా కూడా పూర్తిగా ప్రభుత్వాలకి దాని చెప్పే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వంలో 142 ఆర్టికల్ ప్రకారం చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అధికారం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టులో ఉంటుందని చెప్పి జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ అమర్ మహాదేవన్ ధర్మాసనం తెలిసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులని రాష్ట్ర గవర్నర్ ఆర్బీఎన్ ఆమోదించకుండా తన వద్దనే ఉంచుకోవడం సరికాదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 415 పేజీలను ఆ తీర్పులో పూర్తి వివరాలను శుక్రవారం చేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు స్పష్టంగా పూర్తి వివరాలను శుక్రవారం తెలపాలని చెప్పేసిన పరిస్థితి. వెబ్సైట్ ద్వారా ఏదైతే ఉందో వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నట్టు పరిస్థితి. కేసు విచారణ సందర్భంగా కేంద్రం హోంశాఖ సూచించిన 3 నెలల వ్యవధిని పూర్తి స్థాయిలో పరిశీలించాలని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి. పంపిన రాష్ట్రాల బిల్లులను రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించడం సముచితం కాదని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక బిల్లు ఆమోదించడానికి కాల వ్యవధిని మించి జాప్యం జరిగితే అందుకు గల కారణాలను ఆమోదించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్రపతి పరిశీలన కోరుతున్నట్టు బిల్లును గవర్నర్ రిజర్వేషన్ చెప్తున్న పరిస్థితి. ప్రతిది కూడా ప్రభుత్వానికి ఏ బిల్లు కూడా ప్రధానంగా డిలే చేయకుండా వెను వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్రపతి ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టు అనేక సార్లు లేఖలు పంపిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా జాప్యం చేయడం వల్ల కొన్ని అనార్థాలు కూడా సంభవించే అవకాశం ఉందని బిల్లుకు ఆమోదం తెలిపితే స్వీకరించే రాష్ట్రపతికి పంపించే అధికారాన్ని గవర్నర్లకు రాజ్యాంగ అధికారం 2 నెలలు కల్పించింది. దాని అర్థం బిల్లుపై ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉండాలని రాష్ట్రాల్లో శాసనసభ నిర్మాణం చేస్తున్న పరిస్థితి ఉంది. అకారణంగా బిల్లును సుదీర్ఘకాలంగా నిలిపివేయడం సరికాదని చెప్పి ఇప్పటికే పంజాబ్ లోని సుప్రీంకోర్టులో స్పష్టం చేసిన పరిస్థితి. మంత్రి మండలి ఏదైతుందో సిఫారసులను ఆమోదించడంతో పాటు రాష్ట్ర గవర్నర్ విధిగా రెండోసారి ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోరమని చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో చూసుకుంటే భావిస్తే 3 నెలల్లోగా ఆ పని పూర్తి చేయాలంటే ఇప్పటికే రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించింది. అన్నట్లయితే ఆ బిల్లులకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని చెప్పి గరిష్టంగా చెప్పిన పరిస్థితి. సమయం తీసుకోరాదని సూచించింది. రాజ్యాంగ సవరణ 201 ప్రకారం రాష్ట్రపతికి కూడా అటువంటి బిల్లులను తిరస్కరించే అధికారం లేదని సుప్రీంకోర్టు వెల్లడించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏ బిల్లు కూడా ఇలా రాష్ట్రపతి కావచ్చు, చట్టాలు కావచ్చు, ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టు అనుసారంగానే బిల్లులను పెండింగ్ పెట్టద్దు. ఇలా బిల్లింగ్ పెండింగ్ పెడితే మాత్రం దానివల్ల అనివార్య కాలాలు అవకాశం ఉంటుందని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉంది ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆ బిల్లు దాంతో సుప్రీంకోర్టులో కావచ్చు ఎమ్మెల్సీ కొత్త ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇచ్చేయాలని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏ ప్రభుత్వాలు కూడా చేయకుండా బిల్లులను పెండింగ్ పెట్టదని చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే న్యాయ వ్యవస్థ ఏది కూడా న్యాయ సంస్థకు అందుబాటులో ఉండే ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే చేయాలి తప్ప చట్టాలు చేయడానికి దేనికి వీల్లేదు. ఇక్కడ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారమే ఆ శాసనసభలో బిల్లు ఆమోదం పెట్టినట్టు బిల్లును విన వెంటనే రాష్ట్రపతి స్థాయిలో వచ్చిన బిల్లును కూడా గవర్నర్ కూడా దీనికి తిరస్కరించే అవకాశం లేదని చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ బిల్లుని పెండింగ్ పెట్టడంతో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దానిపైన పూర్తిగా ప్రభుత్వాలు కాకుండా గవర్నర్లు కూడా అధికారం లేదని స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో దీనిపై బిల్లులు కావచ్చు ఏ బిల్లు ఉన్నా వెను వెంటనే పూర్తి చేసి దానికి జాప్యం చేయకుండా చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.